హాయ్. అప్పుడప్పుడు లైఫ్‌లో మనకి ఒక క్వెషన్ వస్తది. అరే! ఈ ప్రపంచంలో 7 బిలియన్ ప్లస్ పీపుల్ ఉన్నారు. నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది? దిస్ ఈస్ ద క్వెషన్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ అట్ సర్టెన్ స్టేజ్ లైఫ్‌లో. అది నిజమా? ఎంతవరకు నిజం యాక్చువల్‌గా? సీ ప్రతి మనిషి డిఫరెంట్ స్టేజెస్‌లో నుంచి క్రాస్ అవుతూ ఉన్నప్పుడు, ప్రతి స్టేజ్‌లో ఏదో ఒక క్రైసిస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆ క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు లెట్స్ సే చైల్డ్ వాళ్ళకి డిపెండెన్సీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికెళ్ళలేరు. ఎవరితో మాట్లాడాలనుకున్న ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. టీనేజ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి దట్స్ ద ఏజ్ వేర్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. అట్లాగా 20 క్రాస్ అయిందంటే జాబ్‌కి సెర్చ్ ట్రయల్స్ స్టార్ట్ అయితాయి. లేట్ 20స్‌కి వచ్చిండ్రు అన్నారనుకో పెళ్ళి అనేసి. ఎవ్రీ స్టేజ్‌లో ఏదో ఒక క్రైసిస్ అయితే ఉంటది. సో, ప్రతి క్రైసిస్ దగ్గర మోస్ట్ ఆఫ్ అస్ థింక్ దట్ ఓకే వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఫేసింగ్. బట్ రియాలిటీ ఏంటంటే మనం కాదు, ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరికీ రీజన్స్ చాలా వరకు తెలిసుండవు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందని. లైక్ ఫ్యూచర్ చూడలేము. పాస్ట్‌లో ఏదో జరిగి మనల్ని ఒక పర్సన్ లాగా ఫార్మ్ చేస్తది. అట్లా లెట్స్ సే భగవద్గీతలో చూద్దాం. కుంతి అని ఒక క్యారెక్టర్ ఉంటది భగవద్గీతలో. తనకి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తది లైఫ్‌లో. అన ఆ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నప్పుడు తనకు కూడా అర్థం కాదు ఎందుకు అలా జరుగుతుంది అని. అట్లాంటి పర్సన్ ని శ్రీకృష్ణుడు చాలా దగ్గరుండి కాపాడుకుంటూ వస్తాడు. తనకు అర్థం కాదు అసలు ఎందుకు అన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తుందని. బట్ కృష్ణుడికి తెలుసు తను ఎందుకు అంత కష్టాలు పడుతుందని. అట్లాంటి సిచ్యువేషన్‌లో శ్రీకృష్ణుడు ఆమెని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు షీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ బర్త్ టు ద గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద మహాభారత. సో, అట్లాగా ఒక గ్రేటెస్ట్ వారియర్‌కి బర్త్ ఇవ్వాలంటే తను ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, ఆ అర్జునుడిని అలా తయారు చేయాలంటే తను ఎంత సన్‌కి మదర్ నుంచి చాలా వస్తాయి జెనెటిక్స్. తనే కదా పెంచేది. సో, అట్లాగా తనకు కూడా రీజన్ తెలీదు. బట్ షీ గేవ్ బర్త్ టు సమ్‌వన్ హూ ఈజ్ ద గ్రేటెస్ట్ వారియర్ మహాభారతాలో. సో, అట్లాగా రీజన్స్ చాలా వరకి ఒక పర్సన్‌కి తెలిసుండవు. అలా అని జర్నీని మొత్తాన్ని క్వెషన్ చేసి లో ఫీల్ అయ్యి ఎనకాలకి తగ్గకూడదు ఎప్పుడు. ఏది జరుగుతున్నా దానికొక కారణం ఉంటది. ప్రతిసారి మనం చూడలేము. బట్ ట్రస్ట్ మీ, ఆ కారణం చూడకున్నా సరే నువ్వు కష్టపడుతూ ఉన్నావనుకో, ఏదో ఒక స్టేజ్‌లో యూ విల్ సీ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఓకే. థ్యాంక్ యూ.